ఎవరు అడిగిపోతున్నావు అమ్మ బడికి? నేను చదువుకుంటాను. చదువుకోవడానికా? నువ్వు చదువుకోవడానికి బయట సమాజానికి వెళ్తే బయట సమాజం మనల్ని ఏమనుకుంటారు కొద్దిగా ఆలోచించావా? సమాజం ఏదో అనుకుంటుందని ఆడపిల్లలు చదవకుండా ఉండాలని అన్న నేను చదువుకుంటాను. ఆడపిల్లలు ఈ కాలంలో ఎవరైనా ఆడపిల్లలు చదువుతున్నారా? మన ఇంటి నుంచి ఒక అమ్మాయి చదువుకోవడానికి బయటికి వెళ్తే బయట నా పర్మనెంట్ కావాలి. లేదు నాన్న, నేను చదువుకుంటా. ఆడపిల్లలు ఇంటి పనులకే అంకితం కావాలా? నా మాట వినవా? చదువుకుంటా చదువుకుంటా అంటున్నావు. నీ నాన్నగా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవా? అనుకో. లేదు నాన్న, నేను చదువుకుంటా. అదే మాట వేరే మాట మార్చవా? చదువుకుంటా చదువుకుంటా అంటున్నావు. చదువుకొని దేశాన్ని ఉద్ధరిస్తావా? ఇప్పుడు నువ్వు చదువుకునేదంటే ఇంట్లోకి రాకు. నువ్వు ఇప్పటి నుంచి చదువుకుంటా అంటే నా కూతురువే కావు. చదువుకోవడానికి వెళ్ళని. లేదు నాన్న, ఇంటి పనులకు అంకితం కాదు, చదువుకుంటా. నువ్వు ఇంటి పనులకు అంకితం కాకుంటే ఇక నాకు ఇంట్లో వెళ్ళకు నాన్న, వెళ్ళకు నాన్న. ఏమండి వెళ్ళిపోతుంది ఏమండి? చదువుకోవడానికి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే తల్లిదండ్రుల నుంచి సొసైటీలో కూడా మనకు రెస్పెక్ట్ లేదు. అదే ఇప్పుడు పుట్టిన ఒక చిన్న పాపని కూడా వదలకుండా చెత్త డబ్బాలు పాడేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అప్పుడు కాలంలో. ఏమే మన ఆడపిల్ల పుట్టిందంటగా? అవునా? మన ఇంటికి దరిద్రం పుట్టినట్టుందిగా. ఒక అబ్బాయి పుట్టినిస్తేనేమో మన వంశాన్ని నిలబెడుతుండే. ఆడపిల్ల పుట్టి ఏం లాభం? ఈ కాలంలో అమ్మ నాన్నలు ఆడపిల్లలే చూసుకుంటున్నారండి. మగవాళ్ళు ఎవరు చూసుకోవట్లేదు. మన లక్ష్మీదేవి అంటారు. మనకు అవసరం లేదు ఈ ఆడపిల్ల. ఈ చెత్త తీసుకెళ్ళి నేను చెత్తలు పడేస్తే ఇక్కడ ఇవ్వు. జరుగు. మీ కాలు పట్టుకుంటాను. జరుగు జరుగు. ఇవ్వండి ప్లీజ్ అండి, ఇవ్వండి. మీ పాపని నేనే తీసుకొని అప్పుడున్న కాలంలో ఆడపిల్లలని అసలు పుట్టే అంటే కడుపులో ఉన్నప్పుడే చంపేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి సొసైటీ నుండి మన ఆడపిల్లలు బయటికి వచ్చి తన తల్లి తన వెంట ఉండి నేను చదివిస్తానని ధైర్యంగా చెప్పి వాళ్ళ చూసుకుంటే తనకంటూ తన ఓన్ గోల్ కానీ తన కెరియర్ కానీ ఏమి ఉంటుందా అట్లాంటి సీనే అమ్మ సీత, అత్తయ్య వినిపిస్తలేదా? కాఫీ తీసుకురా. వస్తున్నా అత్తయ్య. ఇదిగోండి మావయ్య. ఒకసారి పిలిస్తే తెలియదా? రావాలని తెలియదా? అదే లోపల చాలా పనులు ఉన్నాయి. బాగా ఏడుస్తూ నచ్చుకో లేట్ అయింది అత్తయ్య. సరే పో. చెప్పండి. సరే కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఈవినింగ్ వచ్చేటప్పుడు తినంగా కరెంట్ బిల్ కట్టాలి. మనీ తీసుకెళ్ళి సరేనా? సరే అండి. ఐడెంటి కార్డ్ అమ్మ సీత, నా టీవీ టాబ్లెట్ తీసుకురా అమ్మ. తెస్తున్నావా లేదా? టీవీ టాబ్లెట్స్ కావమ్మా. ఏం చేస్తున్నావు సీత? అత్తయ్య లోపల పనులు ఉన్నాయి. బాగా ఏడుస్తుంది. అన్ని చూసుకోవాలంటే కష్టంగా ఉంది. అడిగించేసిన బాగా మీకు తెలియదు. ఊరుకోండి మీరు. ఆ బాగా ఆడుతుందా? ఏం చేస్తున్నావు అక్కడ? అదే మర్చిపోయిన క్షమించండి. తీసుకోండి. అమ్మ బొమ్మలు కావాలి నాకు రాసుకోవడానికి.
అయిందా? చేసిన అత్తయ్య. తీసుకురా. బాబాయ్ అమ్మ సీత అత్తయ్య తీసుకోపోదా? అన్ని ఒక్కసారి తీసుకో. ఒకేసారి వస్తాయి కదా తీసుకో. చెప్పండి ఏమైంది? మర్చిపోయినా పనులు చాలా ఉన్నాయి. ఇట్లానే ఉంటావు కదా, ఏం పని ఉంది నీకు అర్థం? ఇంటి పనులు చూసుకొని బాగా చూసుకొని అత్తయ్య మామయ్య వాళ్ళని అందరూ చూసుకోవాలి కదా. కనీసం మీరు కూడా సపోర్ట్ చేయాలి. నీకు ఇంట్లో పని చేయడానికి కూడా సపోర్ట్ చేయాలా? క్షమించండి. నువ్వేమైనా బయట పోయి జాబ్ చేసినావా? సపోర్ట్ చేయడానికి, ఇంట్లో పని చేయడానికి నీకు ఇంత వర్క్ అయిందా? నీకేం వాళ్ళ పని లేదా? క్షమించండి చేసుకుంటాను. ఆడపిల్లలు పెళ్లి అయినాక ఇంటికే పరిమితం అనుకునే ఈ సమాజంలో ఆడపిల్ల బయటికి వస్తే ఏమవుతుందో కూడా చూపించడానికి ఇంకొక స్కిట్ కూడా ఉంది. అంతకుముందు ఇంకొక స్మాల్ ఒక చెల్లిని చదివించడానికి వాళ్ళ అన్నయ్య చేసుకున్న ఒక చిన్న లక్ష్మి వస్తున్నారయ్య. లక్ష్మి కాలేజీ జాగ్రత్త సరిగా తీసుకున్నారు. జాగ్రత్త సరేనా? ఎగ్జామ్ చెప్పురా బయటి పక్కన తగ్గి భోజనం రెడీ చేయి. లక్ష్మీరా వస్తున్నా